హాయ్ వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈ రోజు మనం యమ్మీగా పుల్లగా ఉండే ఇన్స్టెంట్ గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ లోనే చూసేద్దాం. ఇది మనం ఫంక్షన్స్ లో ఎక్కువగా టేస్ట్ చూస్తూ ఉంటాం కదా. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకున్నామంటే 3 to 5 days మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక కట్ట గోంగూర అయితే పెద్ద కట్ట, ఒక 15 నుంచి 20 ఎండుమిర్చీలు మీ కారంకి తగినట్టు లేదంటే వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు కూడా వేసి ఇలా ఫ్రై చేసేసి ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకుందాం. చల్లారే వరకు అలా సైడ్ లో ఉంచేసుకుందాం. అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని ముందుగా శుభ్రం చేసి క్లీన్ చేసుకున్న గోంగూరని వేసుకుందాం. నేనైతే ఇలాంటి పచ్చళ్ళకి తెల్ల గోంగూరని ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ పుల్లగా లేకుండా కలర్ కూడా మనకు లైట్ కలర్ లో బాగుంటుంది చూడ్డానికి కూడా. ఎక్కువ పులుపు ఇష్టపడే వాళ్ళు ఎర్ర గోంగూరని వేసుకోవచ్చు. గోంగూర లేతగా ఉంది కాబట్టి అందులోనే వాటర్ వచ్చి ఈజీగా మగ్గిపోతుంది. కొంచెం గోంగూర ముదురుదైతే ఇలా మగ్గిన తర్వాత మిక్సీలో ఒక తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా మనం మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నామంటే గోంగూర కుక్ అవుతూ సాఫ్ట్ అయిపోతుంది. అలానే ఇలా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని ఇలా మనం కోర్సుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. గోంగూర మనకి ఇలా మగ్గే టైంలో కొద్దిగా సాల్ట్, పసుపుని కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి, గోంగూర అలా మిక్స్ చేస్తూ కదుపుతూ ఉంటే సాఫ్ట్ గా మ్యాష్ అయిపోయింది. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి మిక్స్ ని కూడా మనకు కావాల్సినంత వేసి మిక్స్ చేసేసుకోవడమే. దీనికి పైనుంచి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి కావాలంటే కొద్దిగా ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నారంటే ఇన్స్టెంట్ గా మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకున్నామంటే పచ్చడిలో టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా మనం రంగు కోసం పోపులో పసుపుని యాడ్ చేస్తున్నాము. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్.